గురూజీ, జనగాం నుంచి చంద్రశేఖర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం మాకు నక్షత్రం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. చెప్పండి. 23/11/1982. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. హలో, నమస్కారం గురూజీ, పాదాభివందనం. మా ఆశీస్సులో ఉంటుంది. గురూజీ, కొంచెం మాకు హెల్త్ బాగుండక ఒకటి వ్యాపార అభివృద్ధి ఎలా ఉంది తెలుసుకోవాలని ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నాం సార్. కానీ ఈ రోజుకు మాకు ఎందుకో అదృష్టం దొరికింది అనిపిస్తుంది. కొంచెం అది ఎట్లుంది చెప్తారా? మా బాబు గాని మా ఫ్యామిలీ గాని ఎలా ఉంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీ జన్మజాతకం అయితే ధనిష్ట నక్షత్రంలో జన్మించారు మీరు. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం కుంభరాశి, మంగళవారం జన్మించారు. అవును స్వామి. మిథున లగ్నం, సప్తమ స్థానంలో కుజుడు, లగ్నంలో రాహు, సప్తంలో కేతు. అంటే దాదాపు మీకు చిన్న వయసు నుంచి అనారోగ్యం ఎక్కువ. అవును స్వామి. ఏదో ఒకటి ఉంటుంది. అవును. మీకు నా జీవితంలో నేను ఇలాంటి కష్టం అనుభవించలేదు అనే పని లేదు, అన్నీ అయిపోయాయి మీ లైఫ్లో. అవును గురించి అలా ఉంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. ఆరోగ్యపరంగానూ అభివృద్ధి అవుతారు. ఏం పని చేస్తారు మీరు? మాది కిరాణం స్వామి, కిరాణం కొట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అవుతుంది గురూజీ. అది కూడా సరిగా ఎందుకో అట్లా ఒక్కోసారి నడుస్తుందో ఒకసారి నడుస్తలేదు, ఏంటనేది. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది గురూజీ. సంతానం కొడుకు గురూజీ. సరే, పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, జ్యేష్ఠ పుత్రుడు. మంచిది, మీకు మంచిది అవుతుంది ఖచ్చితంగా. మీరు ఏ దిశ ఇంట్లో ఉంటారు? ఇంట్లో అంటే దిశ అంటే తెలియదు గురూజీ. దిశ అంటే దిక్కు. తూర్పు, సింహద్వారం తూర్పా, పరమట, ఉత్తరమా, దక్షిణమా? తూర్పు ఉంది గురూజీ. ఓకే, మీరు నెక్స్ట్ ఎప్పుడైనా ఇల్లు కట్టాలి అనుకుంటే పరమటి దిశ ఇంట్లో ఉండండి, మీకు బాగా అచ్చొస్తుంది అది. పరమటి దిశ ఇల్లు గుర్తుపెట్టుకోండి. ఆ ఇంట్లో ఉంటే మీకు ఆరోగ్యము, అభివృద్ధి, మంచిగా ప్రశాంత, తృప్తి జీవితం అన్నీ వస్తాయి. ఎందుకంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్ట జీవితమే. అవును గురూజీ. ఎప్పుడు తృప్తి, ప్రశాంతత అనేది లేదు. అవును. అందువలన మీరు అలా ప్రయత్నించండి. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి సోమవారం శివాలయంలో ఒక కొబ్బరి బొండ నీళ్ళల్లో కాస్త ఒక పిడికుడు అంటే ఒక ముష్టి అంతా విభూది కలిపేసి ఆ నీళ్లతో శివలింగం పైన అభిషేకం చేయాలి. అలా ఒక 16 వారాలు చక్కగా చేసుకోండి. ప్రతి శుక్రవారం మీ చేతుల నుండి గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి అదే రోజు మహాలక్ష్మి ముందు నెయ్యి దీపం వెలిగించి ఎర్ర కమల పుష్పం ఇవ్వండి. వ్యాపారం బాగా వృద్ధి అవుతూ ఉంటుంది. ఆదివారం రోజు ఎక్కడైనా దగ్గరలో లేక్స్ అంటే చెరువు ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిలో వెళ్ళి చేపలకి ఏదైనా ఎవరి చేతులైనా పంపించే చేపలకి ఏదైనా ఆహారం వేస్తూ ఉండండి. ఇలా చేయగా ఆరోగ్యము సరిపోతుంది, ఇంట్లో ప్రశాంత తృప్తి జీవితం అన్నీ ఉంటాయి. నేను చెప్పించేయండి, త్వరలోనే మీకు ఆరోగ్యం సరిపోయి వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఎప్పుడు ఆ పరమేశ్వరుని ఆశీస్సులో మీ కుటుంబపై ఉండి. నమస్తే. చంద్రశేఖర్ గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి భరణి నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవచ్చు? అంటే భరణి నక్షత్రం వారు వివాహం అది తర్వాత మాట్లాడదాం. కానీ భరణి నక్షత్రంలో ప్రథమ పుష్పవతి అవుతాయి. అంటే ఇవన్నీ మీరు వీక్షకులు రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా భయం పెట్టడం, భీతి పడడం రాసి పెట్టింటే ఎవరికో ఒకరికి ఉపయోగం అవుతుంది కదా. భరణి నక్షత్రం అయ్యారా, దీనికి ఇలాంటి చోట ఆధారం ఉంది, ఇలా అని. అంటే ఏదో పుట్టేశారు ఈ నక్షత్రంలో, అయితే ఇది దోషం వచ్చేసింది, అరిష్టం, బాలారిష్టం, ఇక హావోమాలు హీవోమాలు చెయ్యండి, చేపించండి. దానికి ఒక దోషం అని పేరు పెట్టి చేయడం మంచిది కాదు. అమ్మాయికి ఆరోగ్య ప్రాప్తి కోసం ఒక హోమము, తర్వాత మంచిగా బాగా మంచి కీర్తి ప్రతిష్టలు రావడానికి ఒక హోమము, తర్వాత నామకరణ సమయంలో ఆయుష హోమము, తర్వాత అన్నప్రాసన సమయంలో ఒక ధన్వంతరి హోమము. ఇలా చేయండి, డబ్బులున్నవారు చేయండి, మీ ఇష్టం, అది మీ పర్సనల్. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే, గురుగారు మా పాప పుట్టినప్పుడు ఏదో దోషం అన్నారు గురుగారు, తల్లి తండ్రి అప్పుడు ఏదో హోమాలు జపాలు చేయించాం గురుగారు అంటే జీవితాంతం వాళ్ళకి మైండ్లో అది ఉండిపోయింది. ఆమె పుట్టినప్పుడే దోషము,
ఇక ఆమె పెరుగుతూ ఉంటే రోజు దోషం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలా మనం అలా చెప్పకూడదు. కొన్ని విచారాలు గుప్తో ముక్త ప్రక్టితో భ్రష్ట అన్నారు. గుప్తంగా ఉంటే ముక్తంగా ఉంటుంది. ప్రక్టితో భ్రష్ట, నువ్వు అది చెప్పావంటే నువ్వు భ్రష్ట అయిపోతావు.